అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్స్ హోంలో బెహ్రాయిన్లో ఉంటున్న దాసరి శేఖర్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు దక్షిణాది రాష్ట్రాల కోశాధికారి అలైవనం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ విదేశాలలో ఉంటూ కూడా తను పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా అనాథలకు అండగా నిలవాలని గొప్ప సంకల్పంతో ఇంతటి మంచి కార్యాన్ని నిర్వహించడాన్ని కొనియాడారు. తన చిన్ననాటి మిత్రుడు దాసరి శేఖర్ పుట్టినరోజును ఇలా చిన్నారుల మధ్య జరుపుకోవడం హర్షించదగ్గ విషయమని, ఇలాంటివి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఎంతో మందికి ఆశ్రయంగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు చేయాలని స్నేహితుడు చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ అలై కిరణ్ కుమార్, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ అలై లక్ష్మీ నాగేంద్ర, పద్మారాం క్లబ్ ప్రెసిడెంట్ భద్రం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు రెయిన్బో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులైన లక్ష్మీ నాగేంద్ర, గవర్నర్ ఏరియా ప్రెసిడెంట్ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన ఈరోజు రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు బెహ్రాలో ఉన్నటువంటి శేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన విదేశాల్లో ఉన్నా సరే మన పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రెయిన్బో క్లబ్లో ఉన్న పిల్లలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శేఖర్ గారు ఎక్కడున్నా కానీ మన ఆంధ్రాలో ఉన్నటువంటి పిల్లల్ని, నిరుపేద పిల్లల్ని మన వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తూ ఇంకా మంచి అభివృద్ధిలోకి వస్తూ ఇంకా చాలామందికి సహాయం చేసే విధంగా దేవుడు ఆయనకి మంచి శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాం. రెయిన్బో క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి ఆనందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు కూడా సేవాభావాన్ని అలవర్చుకోవాలి. సేవ అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా మనం సేవ చేసినప్పుడు దానికి తగిన ఫలితం ఎప్పుడు మనకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వాన్ని కల్పించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు నా ఫ్రెండ్ దాసరి శేఖర్ బర్త్డే సందర్భంగా ఈరోజు పిల్లలతో తన పుట్టినరోజు ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. తన కుటుంబం, తన పిల్లలే కాకుండా మిగతా పిల్లలు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని తన మనసు కోరుకుంది. ఆ ప్రకారమే ఇక్కడ పిల్లలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తనకి ఉన్న ఈ ఆలోచన ఇంకా 10 మందికి రావాలని, తన ఆలోచనతో పాటు అనేక మంది పిల్లలకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ప్రారంభించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు ముందుగా సాయి చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తొలి బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గు చూపి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలని, క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు తన వంతు ప్రోత్సాహంగా
50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. పోటీలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడికి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, క్రీడా ప్రియులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ మ్యాచ్ కి నేను 50,000 ఇస్తున్నాను. పిల్లలు కూడా గొడవలు పడకుండా ఎన్ని రోజులైతే ఆడతారో అన్ని రోజులు చాలా శాంతియుతంగా ఉండాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తన సౌకర్యాన్ని చాటుకొని 50,000 రూపాయలు సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కి ఇస్తున్నందుకు ఈ యూత్ తరఫున ఆయనకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. రాజకీయ నియోజకవర్గంలో ఇటువంటి జాతులు కలిగిన నాయకులు మాకు ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ వద్ద 13వ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. జగ్గంపేటలో ఆదరణ పథకం 3 ద్వారా మహిళల చేయూతకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని అదనపు జీవనోపాధి పొందాలన్న ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సిపిఐ-ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు. టోర్నమెంట్ నిర్వహణకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.